హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జేపీఐ సిస్టమ్స్. మీరు చూస్తున్నది వచ్చి ఇది ఒక డికోడర్ అండి. కస్టమర్ దగ్గరగా ఒక మాన్యువల్ 5.1 యాంప్లిఫైర్ ఉంది. నేను ఏం చెప్పానంటే నా మాన్యువల్ కంట్రోల్ యాంప్లిఫైర్లో మొత్తం తీసి రిమోట్ కిట్ వేసి ఇవ్వగలరా అన్నారు. కాకపోతే ఆ మాన్యువల్ కంట్రోల్ రిమోట్ కిట్ వేయడం అంటే మొత్తం దాన్ని తీసి మళ్ళీ మాన్యువల్ ప్లేస్లో రిమోట్ కిట్ కూర్చోబెట్టే పెద్ద టఫ్ పని అండి. అది మొత్తం వర్క్ అంతా గలీజ్ అయిపోతుంది. అది వాళ్ళు వర్క్ నీట్గా చేస్తున్నారు. అందువల్ల నేను కస్టమర్కి ఏం చెప్పానంటే, సార్ వాళ్ళు 5.1 ఇన్పుట్ సిగ్నల్ కోసం ఒక స్విచ్ ఇచ్చింటారండి, అంటే బ్యాక్ 6RC ఇన్పుట్స్ అంటాం దాన్ని. అదేవిధంగా దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా మనం దానికి ఒక రిమోట్ కిట్ మాదిరిగా డికోడర్ వేసి రెడీ చేస్తామండి. మీరు చూసినట్టయితే ఇదండి అది. ఇందులో రిమోట్ కిట్ ఉంది, HDMI ARC బోర్డు ఉంది. మొత్తం ఇది ఏంటంటే రిమోట్ కిట్ సిగ్నల్, HDMI ARC సిగ్నల్ మొత్తం అంతే ఇది చేసుకొని ఈ 6 ఛానల్ ద్వారా బయటికి వెళ్తుందండి ఆడియో మొత్తం కూడా. మీరు ఇన్పుట్ ఇక్కడ HDMI ARC కానీ ఆప్టికల్ కానీ కోయాక్సల్ ఈ మూడిట్లో ఏ దానికి ఇచ్చినా కూడా అది రిమోట్ కిట్ నుంచి మెర్జ్ అయిపోయి మీరు పంపించే సిగ్నల్ ఇక్కడ 6RC ద్వారా ఈ డాల్బీ ఆడియో అనేది బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇక్కడ నుంచి 6RC ఇన్పుట్ ఆ మాన్యువల్ కంట్రోల్ యాంప్లిఫైర్ ఇచ్చేసారనుకోండి, కస్టమరు ఇంకా దానికి ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేకుండా దీంతోనే వాడుకుంటారు. ఇంకోటి అంటే వాళ్ళు మాట్లాడి తిప్పాలంటే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మాన్యువల్ కంట్రోల్లో వాళ్ళు కావాల్సిన లెవెల్స్ అని సెట్ చేసుకొని దీనికి రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు మొత్తం కూడా. ఇందులో వచ్చేసరికి మీకు బ్లూటూత్ ఉంటుంది అండ్ HDMI ARC ఆప్టికల్ కోయాక్సల్ అన్ని AUX1 AUX2 మొత్తం కూడా ఇందులో ఈ చిన్న బాక్స్లో డిజైన్ చేస్తామండి మొత్తం కూడా మేము. మీరు చూసినట్టయితే ఇది రిమోట్ కిట్ డిస్ప్లే, ఇది మాస్టర్ వాల్యూమ్, ఇక్కడ యూఎస్బీ యాక్చువల్లీ యూఎస్బీ ఓన్లీ బ్లూటూత్ కోసం అండి, యూఎస్బీ ఇవ్వలేదు దీనికి. ఇటువంటి మాన్యువల్ కంట్రోల్ యాంప్లిఫైర్ ఉన్న వాళ్ళు దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనే ఆప్షన్ పెట్టుకోవాలంటే దయచేసి మాకు కాంటాక్ట్ చేయండి. ఇలా నీట్గా డిజైన్ చేయిస్తాం మేము. బెస్ట్ అండి, ఇదైతే చాలా బెటర్. ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని అంతా మొత్తం ఊడబీకి గది చేయడం కంటే కూడా ఇలా సింపుల్గా. చాలామంది ఏంటంటే సింపుల్గా ఇది చేసుకుంటే ఈ డికోడర్ వేసుకుంటే సరిపోతుంది కంటే కాదండి, దాన్ని తిప్పే ఆప్షన్ ఒక లెవెల్లో వదిలేసి రిమోట్తో ఫంక్షన్ చేయాలంటే ఓన్లీ ఈ బోర్డ్ సరిపోదండి. దానికి రిమోట్ కిట్ తోడైతేనే అది 100% వర్క్ అవుతుంది. అంటే మీరు మళ్ళీ దాన్ని తిప్పుకునే ఆ సమస్య లేకుండా ఒక చోట నుంచి కూర్చొని సౌండ్ కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇలా ఇటువంటి డికోడర్ ఎవరికైనా కావాలంటే మాన్యువల్ కంట్రోల్ ఉన్న వాళ్ళు లేదంటే ఓల్డ్ వర్షన్ హోమ్ థియేటర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ సోర్స్ అని నేను చెప్తాను. అండ్ ఇటువంటిది కావాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. మాది అడ్రస్ ఎక్కడ అడుగుతున్నా చాలామంది, మాది ప్రొద్దుటూరు అండి, కడప డిస్టిక్ వస్తుంది మాది. కడప డిస్టిక్ ప్రొద్దుటూరు అని కొడితే మీకు లొకేషన్ చూపిస్తుంది మాది. చాలామంది అడుగుతున్నారు. మాది వచ్చి రాయలసీమ అండి, కడప డిస్టిక్ అంటే రాయలసీమ కిందికి వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది నుంచి ఇలా నీట్గా దీన్ని వేస్తే సరిపోతుంది, కొంచెం నీట్గా వచ్చేస్తుంది. ఎటువంటి ఇది కూడా మేము ఫ్రంట్ అక్రాలిక్ ప్యాన్తో డిజైన్ చేస్తామండి ఇది. థ్యాంక్ యూ.